బ్రేకింగ్ న్యూస్ అనంత జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కళ్యాణదుర్గంలో సమన్వయ సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ గతంలో తనపై 32 కేసులు పెట్టారని, చంద్రబాబును 53 రోజులు జైల్లో బంధించారని చెప్పారు. తన తల్లిని తీవ్రంగా అవమానించారని, అహంకారంతో 151 నుంచి 11కు పడ్డారని అన్నారు. టీడీపీ కార్యకర్తలు కంగారు పడొద్దని, ఎవ్వరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇక ఏపీలో పెట్టుబడులు చూసి కర్ణాటక షేక్ అవుతోందని, అందుకే తనపై కర్ణాటక మంత్రి సెటైలు వేస్తున్నారని చెప్పారు మంత్రి లోకేష్. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టారు మనందరం చూసాం. మీ లోకేష్ మీద 32 కేసులు పెట్టారు. అరే ఆ రోజే చెప్పా, మడిచి ఎక్కడ పెడతావో పెట్టుకోపో, ఈ లోకేష్ తగ్గేదే లేదని. మనం ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలి. మన డిక్షనరీ నుంచి అహంకారం అన్న పదం తీసేయాలి స్వామి. అహంకారంతో 151 ఏమైంది 11. బాబు గారిని అవమానిస్తారా? 53 రోజులు బంధిస్తారా? అందరికీ తల్లి లాంటి భువనేశ్వరమ్మని అవమానిస్తారా? వదిలిపెట్టం భయ్యా, ఎందుకు కంగారు? ఎన్నాళ్ళని కర్ణాటక చూసి అసూయపడతాం, ఎన్నాళ్ళని తమిళనాడు చూసి అసూయపడతాం, ఎన్నాళ్ళని తెలంగాణ చూసి అసూయపడతాం. వాళ్ళు తిరిగి మన చూసి అసూయపడే రోజులు తీసుకొచ్చే బాధ్యత మనం తీసుకుందాం. ఇప్పుడే చూస్తున్నాం, మనం తీసుకొచ్చే పెట్టుబడుల వల్ల కర్ణాటక కొంచెం షేక్ అవుతుంది. అక్కడ ఉన్న మంత్రి నా పైన సెటైర్లు వేస్తున్నాడు. పాపం గుంటూరు కారం ఆయనకి పడినట్లేదబ్బా. అది తెలుగుదేశం పార్టీ దెబ్బ.